అరే టైం కూడా అయిపోయింది. ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్లోకి వెళ్ళాలి ఫాస్ట్గా. ఇక్కడ ట్రాఫిక్ ఉంది కాబట్టి ఇట్లా మొత్తం యూటర్న్ తీసుకొని వెళ్ళాలి. టికెట్స్ కూడా తీసుకోలేదు, ఇంకా ఇంటికాడ మర్చిపోయి వచ్చాను నా దరిద్రం కొద్దీ. ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఏరోప్లేన్ అయితే ఇంకా 3 అవర్స్కి అయితే కదులుతుంది. అంతలోపు మనం టికెట్స్ అయితే తీసుకోవాలి. చాలా భిన్నమైన పరిస్థితి ఇది నాది. ఫాస్ట్గా వెళ్ళకపోతే ఇంతే నా పని. ఇంకా పద పద పద. అరే అందుకే అంటారు ముందు జాగ్రత్తగా ఫాస్ట్గా రావాలని ఎయిర్పోర్ట్ దగ్గరికి. ఇలాంటి ప్రయాణాలకి ఫాస్ట్గా ఇప్పుడైతే అక్కడికి పైనకి వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ నిద్రపోయే రేట్ అందరూ అసలు ఒక్క కారు కూడా కనిపించలేదు పార్కింగ్లో. అందరూ ఏటో వెళ్ళిపోయినట్టున్నారు. ఇప్పుడు పైనకి వెళ్ళి మనం ఫాస్ట్గా టికెట్స్ తీసుకొని వస్తే మన ఏరోప్లేన్ మీద అయితే మన వేరే సీట్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఫాస్ట్గా ఈ మెట్లు ఎక్కాలి ఫాస్ట్గా. నేనైతే వెళ్ళిపోదాం ఇంకా పైనకి ఫాస్ట్గాని. పద. అరే పదరా బాబు, ఎక్కడ అయ్యా, పద వెళ్ళిపోదాం ఇంకా. అండ్ అక్కడైతే అంటే లైక్ ఇక్కడ బెల్ కొట్టాలనుకుంటా ఫస్ట్ మనమైతే దాని లోపలికి వెళ్ళడానికి. ఓకే బెల్ అయితే కొట్టేసిద్దాం ఫాస్ట్గా. ఓకే వెళ్ళిపోదాం ఆడికి ఇంకా మనం. ఓకే డన్, లెట్స్ గో. అండ్ ఇక్కడ ఏంది బటన్ ఉంది, ఒక్క నిమిషం. ఈ బటన్ని ప్రెస్ చేస్తే ఏమవుతుంది నాకు అర్థం కాదు. సంథింగ్ ఈజ్ ఫిషీ హియర్. ఓకే ఈ బటన్ ప్రెస్ చేస్తే మనకి ఏమన్నా డోర్ తెచ్చుకుంటా లేకపోతే మనం వేరే దానిలోకి వెళ్ళిపోతామా? ఐ వాంట్ టు నో దిస్. వాట్ హ్యాప్ ఏంది పీడకల. నేను బటన్ని ప్రెస్ చేసేలోపే నాకు మెయిల్కి వచ్చేసింది. ఇంత దారుణంగా ఈ పీడకల అనేది నాకు ఎందుకు జరిగింది? ఇప్పటికి ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. నా 2 కార్లలో ఒక కార్ అయితే ఇప్పుడు తీసుకెళ్తాను. లంబోర్గినీస్ ఎట్లయినా నడవదు అది, ఎందుకంటే దానికి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. అండ్ దాన్ని అయితే ట్రాఫిక్ అయితే బ్యాన్ చేసేసింది మా సిటీలో. ఎలాగో దగ్గరనే కాబట్టి మనమైతే ఫార్చునర్ లెజెండర్ని అయితే తీసుకెళ్దాం. లంబోర్గిని టార్జో అయితే కొంచెం దాన్ని డ్రైవింగ్ చేయడం కూడా కష్టమే, అయితే చాలా స్పీడ్లో పోతుంది, మనకైతే అవసరం లేదు. ఇప్పుడైతే దీన్ని తీసుకెళ్ళి అయితే మనం చూసేద్దాం ఆ బటన్ ఉన్నదో లేదో. అండ్ ఒకవేళ ఉంటే మనమైతే ప్రెస్ చేసి అయితే దాన్ని అయితే ప్రయత్నిద్దాం. ఒకవేళ లేకపోతే తిరిగి వచ్చేద్దాం, మనమైతే ఏం చేయలేం ఇంకా. ఓకే ఫాస్ట్గా ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. నాకు లక్ ఏంటంటే ఇది అయితే నా ఇంటి పక్కనే ఉంది, అంటే డీజిల్ అంత ఖర్చు కాదు ఇంకా వెళ్ళడానికి. పద ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిపోదాం ఇంకా ఫాస్ట్గా. దూసుకెళ్ళిపోరా భైరవా. వచ్చేసినాం మనం ఎయిర్పోర్ట్లోకి. ఓకే ఈ ఏరోప్లేన్ వెళ్ళడానికి సిద్ధంగా ఉందా? అదంతా మనకు అవసరం లేదు, మనమైతే ఫస్ట్ పైనకి వెళ్ళిపోవాలి. అండ్ ఇక్కడైతే కార్ని పార్కింగ్ చేసేద్దాం. ఓకే పైనకి వెళ్ళిపోదాం. కానీ నాకు ప్రాబ్లం ఏంటంటే నా 2 కార్స్లో కొంచెం అయితే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. సో రిపేర్స్ కూడా అనుకోవచ్చు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి 2 కార్స్తో, ఎందుకంటే వీటిలో చాలా రిపేర్స్ అయితే ఉన్నాయి. కొంచెం అంటే పోయేటప్పుడు ఏమన్నా వేరే కార్ బుక్ చేసుకోవాల్సి వస్తుందో లేకపోతే దీన్నే తీసుకెళ్ళి వస్తుందో తెలీదు. అండ్ నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చులేండి మా ఇంటికి. ఓకే మనం పైనకి వచ్చేసినాం ఫైనలీ. ఎక్కడ ఉంది? ఓకే కొంచెం అయితే మనం దూరంలోనే సేఫ్టీ ప్రికాషన్స్ యూజ్ చేసుకోవాలి, లేకపోతే పర్లేదులేండి ఇక్కడ ఎవ్వరు లేరు కాబట్టి ఏకేఎంతోనైతే చూద్దాం ఇక్కడ బటన్ ఉన్నా లేదో. యాగో ఓకే బటన్ నిన్న చూశాను ఇక్కడ ఇదిగో ఇదే పాయింట్లో, ఇదే ప్లేస్లో అండ్ ఇదే పొజిషన్లో బటన్ అయితే నేను చూసిన, కానీ అయితే ఇది ఇక్కడ లేదు. సో సంథింగ్ ఈజ్ ఫిషీ. సో ఎవరో మనం ట్రాప్లో పడేసినట్టున్నారని నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ లేదు కాబట్టి మనమైతే ఇక్కడి నుంచి వెళ్ళడం చాలా మేలు. ఇక్కడి నుంచి వెళ్తే మనమైతే ప్రాణాలతోనైతే ఉండొచ్చు. కానీ ఇక్కడైతే బటన్ నేను ఇక్కడనే చూసిన, నేను అంటే లైక్ కళలో కదా అది. సో కళలు అన్నీ నిజంగా లేవు. ఎనీవేస్ మనమైతే ఇంకా కిందికైతే వెళ్ళిపోదాం. ఎలాగో బటన్ కనిపించలేదు కాబట్టి మనం ఇక్కడ ఇంకా టైం వేస్ట్ చేస్తే మన ప్రయత్నాలు అంటే లైక్ మన డైలీ లైఫ్ కూడా చెడిపోతుంది. మనమైతే ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయొద్దు. ఓకే కిందికైతే వెళ్ళిపోదాం ఫాస్ట్గా. ఓకే లెట్స్ గో. ఈ మెట్లు దిగడం చాలా కష్టంగా ఉంది ఎందుకో, అంటే గ్యాప్ని చాలా పెంచింది అనిపిస్తుంది. చీ అంటే అంత పైనచలు దుంకుతే ఎట్లనే అవుతుంది, మీరు మాత్రం ఇలా ట్రై చేయకండి. ఓకే వెళ్ళిపోదాం ఇంకా మనం. ఇప్పుడైతే కార్ నడదో తెలీదు, సరిపోయింది కార్ అయితే ఆఫ్ అయిపోయింది. ఇప్పుడైతే మనం సాహసాలను అయితే చాలా ఎక్కువ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆన్ అయ్యేదాకా దీన్ని అయితే షూట్ చేయాలో లేకపోతే ఏం చేయాలో కాల్ చేస్తాను ఈరోజు ఎట్లా చేసి దీన్ని. ఎందుకో ఇసొంటి కార్స్లోకి ఇలానే అవుతుంది, అంటే నాకు ఇది 10 years నుంచి ఉంది అందుకే ఇట్లా అవుతుందని నేను అనుకుంటున్నాను. కానీ ఏదో తెలీదు, అంతా దేవుడికే తెలియాలి. ఈరోజు ఆన్ అవుతావా ఆన్ కదా, నువ్వు ఆన్ అవుతావా ఆన్ కావా, నేను ఈరోజు పేల్చేయడమే ఇంకా. శ్రీరామ ఇది ఎలా ఆన్ కావాలో నాకైతే అర్థం కావట్లేదు. ఇంత కూడా దీని అద్దాలన్నీ అయితే పేల్చేద్దాం మన సాటిస్ఫాక్షన్ కోసం. సరిపోయింది. ఓకే దీన్ని ఏం చేయాలబ్బా, నేను ఇప్పుడు నా దగ్గర వేరే ఆప్షన్ లేదే. ఇది స్టార్ట్. ఓకే కార్ అయితే ఎక్కుదాం ఫస్ట్. ఓకే స్టార్ట్ అవుతుందా? ఓకే అమ్మయ్య ఇప్పుడైతే ఇంటి దాకా అయితే వెళ్ళొచ్చు, కానీ తర్వాత దాన్ని అయితే
ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇదే చేసేద్దాం. తర్వాత మనం ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే చూద్దాం. ఇంకా ఫస్ట్ ఇంటికైతే వెళ్ళాలి నేను, లేకపోతే కొంచెం అంటే లైక్ ఇంటికి వెళ్ళి కొంచెం రెస్ట్ అయితే తీసుకుంటా. ఎలాగో ఈ బటన్ కనిపించలేదు కాబట్టి కొంచెం స్లీప్ వేయాలి ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి. పదండి. ఇంకా కార్ కొంచెం హ్యాండిలింగ్ కూడా చాలా బాగలేదు. ఓహో వామ్మో గైస్, ఓ షిట్, బ్రేక్ పడట్లేదు ఇప్పుడు కొత్తగా. సరిపోయింది. దీన్ని ఇదే రోడ్ మీద ప్రయత్నిస్తే ఈ ప్రయోగాలే నా ఎప్పుడైపోదు. ఇక్కడ దిగుదాం ఇంకా కార్ని. మెసేజ్ వచ్చినట్టుంది, ఒక్కసారి ఆగండి గైస్, చదువుదాం. టు ప్రెస్ ద మిస్టీరియస్ బటన్ యూ షుడ్ కంప్లీట్ దిస్ టాస్క్ బిలో. టాస్క్ 1, కిల్ ఈగల్ మాన్స్టర్స్ ఇన్ యువర్ హౌస్, ఏ ర్యాంక్డ్ మిషన్. ఏయ్, నా ఇంట్లో ఈగల్ మాన్స్టర్స్ ఎక్కడిరా? నా ఇంట్లో ఈగల్ మాన్స్టర్స్ నేను వీనికెట్లా తెలుసు? అయినా నా ఇంట్లో ఈగల్ మాన్స్టర్సే లేవు. నేను ఇంతవరకు చూసిన నా ఇంట్లో అసలు. సరిపోయింది, నా ఇంట్లో పిల్లే ఉండదంటే ఇంకా ఈగల్ మాన్స్టర్స్ అంట. మంచిదే. అయినా ఈగల్ మాన్స్టర్స్ని చంపడానికి నా దగ్గర అంత ఏమో లేదు, ఉండే లేవు. నాకైతే డౌట్ వస్తుంది. ఒకసారి అయితే చూద్దాం, ట్రై చేద్దాం. ఓకే, ఏది కార్ అసలు నాకు అర్థం కాదు. అసలు యూటర్న్ కూడా చక్కగా ఇచ్చుకోదా ఇది? చీ, అందుకే ఇది ఇటువంటి కార్లు కొనుక్కోవద్దు. కానీ ఇది కొంచెం సెకండ్ హ్యాండ్లో, సెకండ్ ఇంకా ఫోర్త్ హ్యాండ్ కేసు ఇది, అందుకే ఇట్లా అవుతుంది. ఓకే, ఇటు దిగుదాం. ఇంకా లోపల తీసుకెళ్తే ఈ కార్ని కూడా తుక్కు చేస్తాయి ఆ ఈగల్ మాన్స్టర్స్. ఉన్నాయో లేవు అసలు ఇంతకు? ఎక్కడున్నాయి అబ్బా ఇవి? ఉన్నాయి అబ్బా. రే, ఇదేంది ఇంత డేంజరస్? ఇల్లు మొత్తానికి అప్పేసింది కదా ఇది, నాకు అర్థం కాలేదు. ఓకే, చంపేద్దాం ఇంకా వీటిని. నా బుల్లెట్ చూసిరు కదా ఇది ఏమైందో. ఇది ఆర్పిజి సక్క పనిచేయదు, అటు ఇటు వెళ్తుంది బుల్లెట్. దీనికి మొన్నే నేను కొంచెం మూతి మీద ఒకటి ఇచ్చిన, అందుకే ఇట్లా అవుతుంది. సరిపోయింది. ఇప్పుడు ఇది నీళ్ళలో వెళ్తున్నాయి, అటు ఇటు వెళ్తున్నాయి. సగం పాడే కనిపిస్తుంది ఏంది దీన్ని? ఒక్కటన్నా చంపగలనా నేను? ఇవి 4 కలిసి నా మీద ఎగబడింది అనుకో, నా పని చూడండి. ఇంకా లిటరలీ అంతే ఇక నా పని. స్టిక్కి బాంబ్స్ కూడా చక్క వర్క్ కావట్లేదు. దీన్ని ఇప్పుడు ఏం చేయాలి నేను? ఏం చేయను అక్కర్లేదా? ఓకే, అక్కడికైతే వెళ్ళిపోదాం దీన్ని పట్టుకొని. ఇంకా ఒక స్టిక్ బాంబ్స్ కూడా వర్క్ కావట్లేదు అసలు లిటరలీ. దీన్ని ఎలా చంపాలో అర్థం కావట్లేదు నాకు. అరే చావే, ఈ ఆర్పిజి ఏమో అటు ఇటు వెళ్తుంది బుల్లెట్, రివర్స్ వెళ్తుంది అసలు ఈ ఆర్పిజి బుల్లెట్. దాన్ని చంపలేకపోతున్నా నేను. సరిపోయింది. ఇప్పుడు దీన్ని వేసేద్దాం. ఇంకా ఏదైనా వర్క్ కావాలని కోరుకుంటున్నాను. అరే ఇది వర్క్ కావట్లేదు, నాకు మంటలు వేస్తుంది అసలు. చీ బ్రో, లంబోర్గినీ టైర్స్ నీకేం కాదని కోరుకుంటున్నాను. నేను ఉన్నది ఒకటే కారుగా నాకు. ఓకే, దీంతో చంపేద్దాం. వర్క్ అవుతుంది. ఒకటైతే చచ్చిపోయింది. ఇప్పుడైతే సెకండ్ ఇది. ఒక్క నిమిషం. అంటే నేను ఎందుకు వెళ్తున్నాను? చచ్చిపోరు, అదేమవుతుంది నీకు? ఏదైతే మొత్తం ఇట్లా ఇరుక్కపోయింది ఫ్లోర్లో, అందుకే అదైతే కొంచెం మనం చంపలేకపోయినా ఎప్పటిదాకా. ఇంకెక్కడనే అమ్మ రావాలమ్మా ఈగిల్స్? ఎక్కడన్నారు మీరు? నా ఇంట్లోకి వస్తారా? మీ ఎంత ధైర్యం? నా పర్మిషన్ లేకుండా నా ఇంట్లోకి వస్తారా మీరు? ఈ బుల్లెట్ లేకపోతే ఇప్పుడు మన పని అయిపోదు. మన పర్మిషన్ కాదు మెయిన్లీ, అక్కడికి పారిపోయినట్టున్నాయి. సో వాటిని అయితే ఇక డిఫెన్స్ ఫోర్స్ వాళ్ళు చూసుకుంటారు, మనకు అవసరం లేదు. ఇంకా ఇప్పుడైతే మనమైతే వెళ్ళిపోదాం ఇంకా ఇక్కడి నుంచి. ఓకే, ఆహా ఏం షేపు, సరిపోయింది. అలా పెట్టింది. మెసేజ్ 2, టాస్క్ నెంబర్ 2, స్టీల్ లంబోర్గినీ టైర్స్ ఆఫ్ కార్ ఇన్ పోలీస్ స్టేషన్, బీ కేర్ఫుల్, యూ మస్ట్ స్టీల్ ఇట్, దిస్ ఈజ్ ఇంపాసిబుల్ టాస్క్, హ్యాండిల్ విత్ కేర్. అబ్బా, సి ర్యాంక్డ్ మిషనా? ఏంది అసలు నాకు అర్థం కాదు. ఒక టాస్క్ల మీద టాస్క్లు ఇస్తున్నా. నాకు ఎన్ని టాస్కులు ఉన్నాయి ఇటువంటి? నాకు పలిగిపోద్ది ఇప్పుడు పోలీస్ స్టేషన్లోకి వెళ్తే. అమ్మో, కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఇక్కడ వాళ్ళు లేరు కదా. ఓకే, ఫస్ట్ అయితే వెళ్ళిపోదాం ఇంకా ఫాస్ట్గా మనం. ఓకే, వెళ్ళిపోదాం పదండి. ఇంకా ఇంకా లంబోర్గినీ టైర్స్ అక్కడ ఎందుకు ఉంటుంది? అయినా నాకు ఉన్నది కదా ఇంటికాడ, అది స్టిల్ చేయమంటే అయిపోదు. సరిపోయింది, ఎక్కువ మాట్లాడద్దు అనుకుంటా విని ముందు. ఓకే, బ్లాక్ కలరా? ఏమన్నా ఉందా? దీని మీద ఇది ఉంది, దీని పక్కకి సెక్యూరిటీ లేదే. ఓకే, ఇప్పుడు లంచ్ టైం కదా, అందుకు వెళ్ళిపోయినట్టున్నారు. ఈ కార్ ఓపింది. దీన్ని తర్వాత వచ్చి ఒకసారి ట్రై చేద్దాం. ఇప్పుడు దీన్ని లాక్ తీయాలి, అక్కడైతే పోలీసులు ఉన్నారు. మరి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మన దీవ దృష్టితో ఆలోచిద్దాం ఇప్పుడు ఏం చేయాలో. ఇప్పుడు ఈ కార్ ఎక్కడితోనే మన వెంబడబడతారు. కొంచెం షేప్ అయితే వెయిట్ చేసి దీన్ని అయితే తెరవాలనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు బుల్లెట్ సౌండ్ వినిపిస్తే మాత్రం నా పని అయిపోద్ది. ఇంకా దీన్ని ఏం చేయాలి? నాకైతే ఎక్కడికి రావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి లాక్ వేసినట్టున్నారు నాది. ఓకే, వర్క్ అవుతుంది. ఇప్పుడు ఎక్కడికి ఏంది ఇది అసలు? లాక్ వేసిర్రే ఏంది దీనికి? ఓకే, ఇట్లయితే ట్రై చేద్దాం ఒకసారి. ఎక్కుతాను. ఓకే, ఎక్కేసిన. ఇప్పుడైతే ఫాస్ట్గా దీని అయితే వేసుకొని వెళ్ళిపోవాలి. ఇంకా వాళ్ళు చూడకముందుకే. చూస్తే మాత్రం ఇంకా నా ఎంబడి కాదు, నా ఇంటి దాకా వచ్చేస్తారు. ఇంకా నా కార్ మీద కూర్చుంటారు, ఎందుకంటే ఇక్కడ అంతా సెక్యూరిటీ ఉంటుంది. ఇక్కడ ప్రస్తుతానికి ఇప్పుడు కరెంట్ పోయింది. అన్నీ మనకు అనుకూలంగా జరుగుతున్నాయి ఎందుకో ఈరోజు. కానీ కొంచెం సేపు తర్వాత ఇక చూడాలి ఏమవుతుందో అయ్యా దరిద్రం. ఓకే, ఇప్పుడైతే వెళ్ళిపోదాం ఇంకా మనం. ఈ కార్ అయితే చాలా స్పీడ్లో వెళ్తుంది నా కార్ కంటే. కానీ ఈ కార్స్ దాని ఏంటంటే డిజైన్ వల్ల కింద రాకపోతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి కార్తోనే. చాలా స్పీడ్లో వెళ్తుంది ఇది. దీన్ని అయితే స్టీల్ చేసి అంటే లైక్ వాళ్ళు బ్యాన్ చేసి ఆడబెట్టినట్టున్నారు. ఈ కార్ని అదే ఎత్తుకొచ్చి ఆడబెట్టినట్టున్నారు ఎక్కడి నుంచో. చూసారు కదా గైస్, ఒకటొక గుద్దు అక్కడ పడిపోతుంది ఇంకా కారు. మనమైతే మళ్ళీ లేవేమో అట్లుంటుంది మళ్ళీ లంబోర్గినీ టైర్స్తోని.
కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందుకే దీంతోనే చాలా జాగ్రత్తగా ఉండాలి, కొంచెం కాదు. ఏం చేద్దాం ఇప్పుడు, ఆ కార్ దగ్గర దాకా నడుచుకుంటూ వెళ్ళాలి. ఇంకా ఇప్పుడు ఆ కార్కి ఏమైనా అయిందో నా పని అంతే. ఇంకా ఇప్పుడు నేను ఆర్డర్ కూడా చేసుకోలేను, ఎందుకంటే ఇప్పుడు కొంచెం సిటీలో కొన్ని పరిస్థితులు బాగాలేవు. అంటే హగ్గి అటాక్ వల్ల కొంచెం పాడైపోయింది సిటీ. అందువల్ల మనకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కారుకి పొగలు వచ్చేస్తున్నాయి కొంచెం, మరిగా మీరే చూసుకోవాలి. ఇంకా దీని అయితే ఎక్కేద్దాం. ఓకే, ఎక్కొస్తుంది, కానీ దీన్ని ఎక్కితే ఇప్పుడు ఏమవుతుందో లేదు. ఇది ఇంకా డోర్ కూడా లేదు, డోర్ ఇచ్చిపోయింది దెబ్బకే. అందుకే కార్స్ అయితే కొనుక్కోను నేను మెయిన్లీ, ఎందుకంటే ఇది ఇట్లా గుద్దురుతోనే ఆడ వెళ్ళిపోయి పడతాం. మీ కార్ ఏమో 1 కిలోమీటర్ దూరంగా పడుతుంది. అందుకే ఇటువంటి కార్స్ అయితే కొనుక్కోవద్దు. మళ్ళీ బ్రేక్లు ఏమో ఒక కాడ ఇస్తే ఒక కాడ పడుతుంది. అందుకని కోపం లేస్తుంది కార్స్ని చూస్తే. ఇప్పుడు దీన్ని వేసుకొని అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. సో అంటే ఇప్పుడు మనం రైల్వే స్టేషన్ దగ్గర దాకా వెళ్ళాలి, ఎందుకంటే కార్ని తుక్కు వేసేద్దాం మనం. అంత కోపం వస్తుంది దీన్ని చూస్తుంటే నాకు ఎందుకో. ఒకసారి ఇంట్లోకి వెళ్ళి అయితే ట్రై చేద్దాం. నాకైతే ఈత కొట్టాలన్నది ఇప్పుడు, ఎందుకంటే వేడి బాగా పుడుతుంది. అందుకే ఇప్పుడైతే ఇంట్లోకి వెళ్ళి అయితే కొంచెం పాప ఇప్పుడు టర్నిస్ అసలు లిటరల్లీ రికార్డ్ అవ్వవు, వాళ్ళు రికార్డ్ అయ్యి ఇప్పుడు టర్నిస్ ఒకటేసారి. నా 2 కార్లు, 2 లంబోర్గిని టార్జోలు, కానీ ఒక కార్ ఏమో డొక్కు ఇంకో కార్ ఏమో మంచిగా ఉంది. కొంచెం ఇక్కడ పెట్టేద్దాం దీన్ని ఇంకా, అంటే కొంచెం చాలు. ఓకే, డన్ రా, దిగురా రే, సరిపోయింది. దీన్ని ఇప్పుడు ఈత కొడదాం పదండి. నాకెందుకో ఇప్పుడు వేడి బాగుంది. వెళ్దాం ఈత కొట్టేద్దాం, దుంకుదాం మా స్విమ్మింగ్ పూల్లో. డై అయ్యారా, డై ఇట్లేసింది చీ బ్రో. ఓకే, కొంచెంసేపు అయితే ఈత కొడదాం. ఇంకా నాకు ఇది చాలా వేడిగా ఉంది. ఓకే, ఇంకా నీళ్ళు అయిపోవచ్చింది అనుకుంటున్నా తెలిసి. ఎక్కిద్దాం ఇంకా. ఓకే, డన్. ఇప్పుడైతే మళ్ళీ మెసేజ్ వస్తుంది అసలు. మళ్ళీ ఒక టాస్క్ ఏంటి, ద డేంజరస్ టాస్క్ క్వైట్ కంపేర్డ్ టు ఫాలోయింగ్. టాస్క్ నెంబర్ 3, కంప్లీట్ ద ఇంపాసిబుల్ టాస్క్ ప్లేన్ టాస్క్ అబౌవ్ కార్ షోరూమ్. వామ్మో, ప్లేన్ టాస్కా? నాకు హెలికాప్టర్ నడపరాదు, ఇంకా ప్లేన్ టాస్క్ ఏం చేస్తాను నాకు అర్థం కాదు. ఇప్పుడైతే ప్లేన్ అయితే తీసుకెళ్ళాలి, అంటే రెంట్ నాది ఒకటి ఉంది, అదైతే చాలా పాతకాలంది, అంటే ఎయిర్పోర్ట్లో ఉంది అది. దాన్ని నడపడం అయితే ఇంకా దేవునితో మీటింగ్, అంటే యమధర్మరాజుతో మీటింగ్ పెట్టుకున్నట్టే. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఎక్కేద్దాం ఈ కార్ని. అగ్నితో మీటింగ్ పెట్టుకున్నట్టు అబ్బా, దాన్ని నడిపితే యమధర్మరాజుతో కాదు, అంటే వాళ్ళ దేవుళ్ళు కదా, సరిపోయింది. ఇప్పుడైతే అగ్నితో మీటింగ్ పెట్టుకున్నట్టు అవుతుంది నాకు, ఎందుకంటే అది కొంచెం కంట్రోలింగ్ అయితే చాలా ప్రాబ్లంగా ఉంటుంది. ఎందుకంటే వాడు మళ్ళీ ఎలోప్లేన్ అన్నాడు దరిద్రంగా, నాకు సరిపోయింది. రే పోయిందిరా, రే ప్లేన్, రే పోయిందిరా, ఎటు వెళ్తున్నావురా రే, ఆగుదాం. ఓకే, ఆగురా, కారు అవుతలేదు, సరిపోయింది. ఏం చేయాలి ఇప్పుడు నేను? ఇప్పుడు ప్లేన్ ఎక్కడ దొరకాలి నాకు? అంటే ఎయిర్పోర్ట్ ఇప్పుడు నడుస్తుంది ప్రస్తుతానికి. ఒక 3-4 ఎలోప్లేన్స్ అంటే వేరే దగ్గరికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు కన్నా కార్ తీసుకొని అక్కడికి వెళ్ళాను, ఆ ఎలోప్లేన్స్ అన్నీ నా మీద నుంచి వెళ్తాయి. సో నా పని అప్పుడు అయిపోతుంది. ఇంకా ఇక్కడ అవుదాం కొంచెంసేపు. కార్ అవుతలేదు, సరిపోయింది. బోర్ల బొక్కల పడ్డది. ఇప్పుడు నా కార్ అసలుకి లేవది. దీన్ని నడపడమే చాలా కష్టం, దీన్ని మలపడమే చాలా కష్టం. అంటే దీన్ని ఇంకా బోర్ల బొక్కల పడ్డది, దీన్ని లేపడమే ఇంకా ఇవ్వడం వల్ల సాధ్యమే కాదు. ఇంకా సరిపోయింది, కష్టమే. ఇంకా ఏం చేయలేము. ఇంకా నేనైతే ఒకసారి మా ఫ్రెండ్కి అయితే ఫోన్ చేసి ఒక కార్ని అయితే పంపించమంటాను. వాడు పంపిస్తే మాత్రం ఇంకా లక్, లేకపోతే మరి అంతే, ఇంకా అడక తినాలి. సో ఒకసారి అయితే ఫోన్ చేసేద్దాం వానికి. ఇది ఓపెన్ చేస్తున్నా, సరిపోయింది. ఆగరా, ఈమెయిల్స్ వాడు పంపలేదు. ఒకసారి అయితే మా వానికి ఫోన్ చేద్దాం. ఓకే, నాకైతే 2 కార్స్ అయితే పంపించిండు. దరిద్రం కొద్దీ నా దరిద్రం ఏంటంటే, ఆ మోడిఫైడ్ తార్ అయితే కొంచెం రిపేర్లో ఉందంట. దాన్ని అయితే ఇంకా రిపేర్ వాళ్ళు రారే. ఆ 2 కార్స్ అయితే తీసుకెళ్ళి ఇంకా రిపేర్ అయితే చేస్తారు. మనమైతే ఇప్పుడు ప్రస్తుతానికి మన ఇష్టమైన తార్ని అయితే నడపబోతున్నాం, బ్లాక్ కలర్ది, బ్లాక్ ఎడిషన్ది. ఓకే, వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. ఇంకా సూపర్ లేదా గైస్ ఈ కారు. సో నేనే కావాలని తెప్పించుకున్నా. అంటే వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూటీ అయితే పంపిండు. స్కూటీ పంపలేదు, సైకిల్ పంపిండు. దాన్ని ఇరగొట్టేసిన, అందుకే ఇది పంపిండు నాకు. అట్లుంటుంది మనతోని. ఇప్పుడైతే వెళ్ళిపోదాం ఇంకా ఎయిర్పోర్ట్ దగ్గరికి. కొంచెం జాగ్రత్త ఉండాలి. ఈ కారు కూడా అంతే, ఇంకా మళ్ళీ కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ కొంచెం ట్రై చేయాలి. చూసిరా, ఒక డోర్ పోయింది. ఈ కారు కానీ నాకు చూపించిన్నో, దాన్ని కార్ కూడా అంటే నాకు కారు నడపడం కూడా పనికి రాకుండా చేస్తాను నన్ను వాడు. కొంచెం మరి మనమే రిపేర్ చేసేయాలి వానికి. అరే అట్లా వెళ్తుంది కార్, అసలు నా కార్ కంటే దారుణంగా ఉండేది. సో ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిపోదాం ఇంకా. దీని అయితే కొంచెం అంటే స్పీడ్లో నడపకూడదు ఈ కార్స్ని, ఎందుకంటే కొంచెం చెప్పక్కర్లేదు, కొంచెం మలపడంలో ఇబ్బంది అవుతుంది. అదే మలపడంలో ఇబ్బంది అవుతుంది. ఇంకా మనకి వెళ్ళిపోదాం పదండి. కొంచెం ఇక్కడ ఆపాలి. ఇంకా అక్కడ మన చిన్న ప్లేన్ రారే, హెలికాప్టర్ రాదురా మన కోసం, ఆగరా పాప, ఏం డ్రిఫ్ట్ రా. సరిపోయింది, ఇప్పుడు దిగుదాం. ఇంకా వెళ్ళిపోదాం పదండి ఇంకా ప్లేట్ దగ్గరికి. దీని అయితే కొంచెం నడపడం కష్టమే, ఒక డ్రైవర్ని పెట్టుకుని అయిపోదు. ఇంకా మనకి డ్రైవర్ కూడా మంచిదే, ఇట్టించాలి కదా, ఎక్కది అట్టుకోవాలి ఇంకా. ఓకే,
కొంచెం దీంతో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు దీంతో ఎంత జాగ్రత్త ఉంటే అంత మనకే మంచిది. అయిపోయిన తర్వాత ఈ ప్లేన్స్ అన్నింటిని బ్లాస్ట్ అయితే చేసేద్దాం మనం. లెట్స్కో ఇప్పుడైతే దీన్ని అయితే వేసుకొని ఇంకా మనం ఆ టనల్ దగ్గరికి అయితే వెళ్దాం. అదే ఎయిర్ టనల్. దాన్ని అయితే ఆ మిషన్ చేయడం అయితే చాలా కష్టం. సో ఇప్పుడు మనం చేస్తే మనమైతే ఇక గొప్పలం, లేకపోతే ఇంకా దరిద్రంలోనే వెళ్ళిపోదాం పదాన్ని. ఇంకా చేసేదేం లేదు కదా. ఓకే 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 రే రే ఆగ్రా రే. ఇప్పుడు నా పని ఎంత. అమ్మా దేవుడా, కొంచెం మిస్. ఇప్పుడైతే చచ్చిపోదు నేను లిటరలీ. చాలా జాగ్రత్తగా ఉండాలి అసలు ఈ ప్లేన్స్తోనే. ఇప్పుడు మళ్ళీ ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఏరోప్లేన్ అయితే కలెక్ట్ చేసుకొని మళ్ళీ ప్రయత్నించాలి. ఎందుకంటే మనం ప్రయత్నాన్ని అయితే ఆపకూడదు. ఆపితే మాత్రం మన పని అయిపోతుంది. సో వాళ్ళు దాంట్లో మంచిగా మెన్షన్ చేసిండు ఆ టాస్క్లలో. నా ప్రాణం తీయకుంటారు అబ్బాయి వీళ్ళందరూ అసలు ఈ సిటీలో. సరిపోయింది. ఇప్పుడు వెళ్ళిపోవాలి. ఇంకా మనం ఏం చేయలేము. ఇంకా ఇప్పుడు ఆ ప్లేన్ తీసుకెళ్ళడం కంటే హెలికాప్టర్ని తీసుకెళ్ళడం మేలు అనుకుంటా. కానీ హెలికాప్టర్ని తీసుకెళ్తే మన పని కూడా అంతే. ఇంకా ఆ మిషన్ అయితే సక్సెస్ఫుల్ కాదు, ఇంకా మనం కూడా సక్సెస్ఫుల్ కాము. ఇంకా చాలా పెద్ద కష్టం వచ్చి పడింది మనకు. ఓకే ఇక్కడ అయితే ఆపాలి. ఇంకా మనం దీన్ని ఇప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేసేద్దాం. ఇంకా మనం ఆపు రే ఆటలతో పెట్టరాను. ఇదే ఓరక్షణ అంటారు తెలుగులో. సరే ఇంగ్లీష్లో. పుషప్స్ చేస్తుండే అబ్బా మావాడు కింద పడ్డాక. అట్లుంటుంది మావన్తో. జిమ్ అంటే ప్రాణం మావాడికి. ఇప్పుడైతే ఎలోప్రేన్లో చేద్దాంలేండి పుషప్స్. ఓకేనా. ఎక్కడ ఏం చూస్తున్నావు? ఎలోప్రేన్ మంచిగా ఉందా? తర్వాత కొనుక్కుందాంలే. ఆగు. ఓకే దీన్ని ఇప్పుడు లేపుదాం. ఇంకా ఇప్పుడైతే కొంచెం జాగ్రత్త ఉండాలి. ఇప్పుడైనా కనీసం. ఇప్పుడు కానీ తప్పైందో చెప్పొద్దు, అంతే మన పని. ఓకే బాయ్ ఫార్చునర్. మళ్ళీ కలుసుకుందాం. మళ్ళీ బతుకుంటే బతికిలేకపోతే అంతే. ఇంకా నెక్స్ట్ జన్మలో కలుసుకుందాం. కొంచెం జాగ్రత్త ఉండాలి. మామూలుగా అరే కంట్రోల్ కావట్లేదు ఇది. సరిపోయింది. ఇప్పుడు ఇక్కడ మలపాలి ఎట్లా? అయిపోయింది నా పని అయిపోయింది. ఆగాగు రే మలపొత్తలేదబ్బా ఇది. కింద పడిపోయింది. అయిపోయింది నా పని అయిపోయింది. అరే అమ్మయ్య. చచ్చి పట్టుకినట్టయింది ఇప్పుడు లిటరలీ. ఈ కంటైనర్ దగ్గర కొంచెం జాగ్రత్త ఉండాలి. ఇప్పుడు మాత్రం తప్పేందో అంతే. ఇంకా చెప్పక్కర్లేదు. ఇంకా అంతే నా పని. పద. ఓకే కొంచెం జాగ్రత్త ఉండాలబ్బా ఇప్పుడు. అమ్మయ్య ఫైనల్ ఇదైతే లోడ్ ఫైనల్ ఇదైతే వర్క్ అవుతుంది నాది పని ప్లాన్. ఇప్పుడైతే అక్కడ మలపాలి అండ్ దానిలోకి తిరిగి వెళ్తుంది. ఇప్పుడు సరిపోయింది. అయిపోయింది నా పని అయిపోయింది అంతే. ఇంకా అబ్బా ఇప్పుడు ఇంటి దగ్గర వెళ్ళాలి. దిగు ఫాస్ట్గా దూరారే. ఏం చెప్తున్నారు చెత్తన కొడక. పేలిపోయింది పండింగ్ అది దగ్గర. సరిపోయింది. అమ్మయ్య ఈ కార్స్ అన్నింటినీ కొనేసాను. ఇప్పుడు ఎలా చేసి అంటే కొన్ని పైసలు ఉన్నాయి అవన్నిటితో అయితే కొనేసాను. ఇప్పుడు హెలికాప్టర్ వేసుకొని మనమైతే మన ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళేది మళ్ళీ ఒకసారి అయితే ట్రై చేద్దాం. మనం తెలుసు కదా మన క్యాప్షన్ నెవర్ గివ్ అప్. వర్క్ విధంగా అయితే చేయాలి. మనం ఏం చేయలేము. మనం ఇంకా హెలికాప్టర్ అయితే టేకప్ అయిపోయింది. ఇప్పుడైతే వెళ్ళిపోదాం ఇంకా మనం ఎయిర్పోర్ట్ దగ్గరికి. ఇంకా అక్కడ హెలిప్యాడ్ ఉంది కాబట్టి దాన్ని అక్కడ స్పాన్ చేసేద్దాం, అంటే ల్యాండ్ చేసేద్దాం మనం. స్పాన్ అంటున్నా సరిపోయింది. ఓకే ఏం కనిపిస్తుంది అబ్బాయి ఇదైతే లిటరలీ. ఎయిర్పోర్ట్ మొత్తం అయితే వ్యూ చాలా బాగుంది. కొంచెం ఇందులో పువ్వులు చెట్లు ఇవన్నీ అడ్జస్ట్ అయిపోదు అంటే సరిపోయింది. అంటే వేరే లెక్క గార్డెన్ ఉంటాయి అయిపోదు అసలు. ఇక్కడైతే ల్యాండ్ చేయరాదు. మనం హెలిప్యాడ్ దగ్గరనే మనకైతే పర్మిషన్ ఉంది. వేరే దగ్గర ల్యాండ్ చేస్తే మన హెలికాప్టర్తో పాటు మనం కూడా ఇంకా పైనకి పంపించేస్తారు. ల్యాండ్ అయితే లేదు, కొంచెం జాగ్రత్త. ఓకే దిగుతుంది. కొంచెం ముందుకి రా చెత్తన కూడా ఆగో. ఓకే దిగుదాం ఇంకా. ఓకే కొంచెం జాగ్రత్త. కింద పడ్డామో అంతే మన పని. సరిగ్గా ల్యాండ్ చేసినాం నా మాట ఫస్ట్ టైం. ఇప్పుడైతే వెళ్ళిపోదాం ఇంకా మనం. ఓకే మన ప్లేన్ అయితే ఇంకా టేకప్ చేసేసి కొంచెం జాగ్రత్తగా తీసారి ప్రయత్నిద్దాం. ఈ ప్లేన్ అండి కాబట్టి కొంచెం బతుకుతున్నాం. అదే ఇంకా బిగ్ ఎలిప్రెన్ అంటే మన పని ఇంకా ఆలోచించుకోండి గైస్. ఇంకా మీరు బిగ్ ఎలిప్రెన్తో అంటే ఇంకా ఎందుకులేండి, ఇంకా దీన్ని కంట్రోల్ చేయడానికి రావట్లేదు సక్క. ఇంకా దాన్ని అయితే కంట్రోల్ చేయడం కాదు, టేకప్ చేసి కింద పడతాం మనం. ఇంకా ఈ సరైన వర్క్ కావాలనేది కోరుకుందాం. జాగ్రత్తగా అయితే ఉండాలిరా మామ, కొంచెం జాగ్రత్తగా ఉండు నా కోసం రా. ఎలిప్రెన్ మామ ప్లీజ్ రా, కొంచెం జాగ్రత్తగా ఉండరా రే. కింద పడితే ఇజ్జత పోతుంది అనవసరంగా. టేకప్ అయింది రే. ఇప్పుడే రైట్. ఇప్పుడు కొంచెం మంచిగా నడుస్తుంది, కానీ కొంచెం జాగ్రత్తగా ఉంటే మనకే మంచిది కదా, అందుకే చెప్తున్నా. హెలికాప్టర్ అంటే మంచిగా ఉండు అసలు, కానీ ఇది చెత్తన కొడుకు, ఇది ఎలిప్రెన్ తను అన్నాడు. నాకు అందుకే కష్టమవుతుంది కొంచెం. రే కింద పడుతుంది రా రే. రే పిచ్చన కొడుకు రే సరే చచ్చిపోతాం రా రే ల్యాండ్ చేసిరా. ఏంటిది మనం ఏదో క్యారెక్టర్లా మారిపోయాం. ఈ క్యారెక్టర్ పేరు కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి మీరు. నాకైతే అసలు ఏం తెలీదు, క్యారెక్టర్ ఎవడో కూడా తెలియదు నాకు. ఈడెవడో తెలీదు అంటే కటాన పట్టుకున్నాడు, అంటే లైక్ స్వాడ్ పట్టుకున్నాడు. వీడు చంపడం స్టైల్ అయితే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను అయితే. కొంచెం ఎవడండి ఇక్కడ దొరుకుతానా?
ఓకే సెకండ్ హోకాగే అండ్ విల్ అన్ఎక్స్పెక్టెడ్ మిస్టర్ టోబీ రామా సంజు అండ్ దెన్ టెల్ బాయ్ బై టు ఆల్ మెంబర్స్ మ్యాన్. ఓకే పాప ఏం స్టైల్ రా అది లిటరల్లీ ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ యూ మ్యాన్. క్యారెక్టర్ పేరు ఖచ్చితంగా చెప్పడం ఇంత మర్చిపోకండి మీరు. యూ ట్రాష్ గర్ల్. ఆగండి దీన్ని ఎట్లా చంపడం ఈరోజు. యూ బ్లడీ ట్రాష్ వెళ్ళిపోతుంది. ఇంకొకటి దొరికిండే ఇక్కడ నాకు ఇష్టం లేని క్యారెక్టర్ అది అసలు మొత్తం సిరీస్లో పిచ్చ నాకు యాక్టరు. ఈయన నాకు నచ్చుతుందిలే కొంచెం ఆయన, అది కొంచెం డీసెంట్గా ఉంటుంది అది. ద మెయిన్ క్యారెక్టర్ ఏంట్రా నువ్వు మీ అన్నని ఎందుకు చంపినావు నువ్వు? ఆగా యూ బ్లడీ సాస్కే అవతలేడు. కొంచెం తర్వాత చూసుకుందాం మన సంగతి. ప్రస్తుతానికైతే నాకు మళ్ళీ అటెళ్ళి ఇక్కడ రౌండ్ వేసినావా? నేనున్నా తెలిసి కూడా నువ్వు రౌండ్ వేసినావు అంటే ఎంత ధైర్యం నీకు? అంతే ఇంకా నీ పని నాతో పెట్టుకుంటే నువ్వు ఎన్నిసార్లు నెరటం కొట్టినవరా నువ్వు, ఇంత చెత్తన కొడుకున్నావు. ఓబీటో ఓకే ఇచ్చి పెడదాం ఓబీటోనే, ఎందుకంటే నాకు కొంచెం ఇష్టం ఓబీటో కాడు. కానీ వీళ్ళందరూ ఉన్నారే, వీళ్ళందరూ నాకు అసలు ఇష్టం లేదు. ఓకే మన హీరో ఇక్కడ నడుస్తా. ఓ షెట్ మ్యాన్, దొరికేసింది ట్రాష్ డస్ట్బిన్. హౌ ఆర్ యూ? నాకత్తే నువ్వు తప్పించుకుంటున్నావా? యూ బ్లేడీ పెద్ద ట్రాష్ అబ్బాయి ఇది లిటరలీ. మొత్తం యానిమే సిరీస్లోనే యానిమే చరిత్రలోనే పెద్ద ట్రాష్. చావు అంటే మా నరుటోని కొట్టేంత నువ్వు పెద్దదాని అయినావు నువ్వు. యూ బ్లడీ సాకురా. ఇక్కడ సాస్కే లేడు కాబట్టి మనం ఆయన వాడిని చేస్తాను నన్ను, వాడిని కూడా వేసేయడమే అంటే వాడు కూడా ఇష్టం లేదు. నువ్వు ఓబిటో కదా, నేను ఇష్టపెడుతున్నది ఇంకోసారి నాకు అనిపిస్తుంది అంతే నీ పని. ఏం చేద్దాం ఇప్పుడు? ఇంకెవరైనా ఉన్నారా బ్లడీ ట్రాష్ క్యారెక్టర్స్ ఇన్ సిటీ? ఇంకెవరైనా ఉన్న? ఓకే మళ్ళీ వచ్చినావు నన్ను ఎన్నిసార్లు బతుకుతున్నావు నాన్న? నేను హాస్పిటల్ చేర్చేది వాళ్ళు నాన్న, చచ్చిపోయినావు నాన్న. కొంచెం మాట్లాడరా నాతో నువ్వు. మళ్ళీ వచ్చినాడు నువ్వు. అంటే నీ క్లోన్స్ కూడా ఉన్నాయా నీకు సిటీలో? ఒకటో కదా బరై. చావు నా కొడుక చావు. నువ్వు బతకని అవసరం లేదు సాస్కే. మళ్ళీ వచ్చిండు సాస్కే. నువ్వు ఇంత ధైర్యం ఉంటావు బీటోని కొడతావురా నువ్వు అంటే నేను కూడా కొట్టినా, అది వేరే విషయం. నువ్వు సాస్కే ఆవురా. నా కత్తి స్టైల్ చూడరా రే, కత్తి స్టైల్ చూడు ఎంత స్పీడ్గా తిప్పుతున్నావు. నువ్వు తిప్పలేవు ఇట్లా, అర్థమైందా? నువ్వు తిప్పలేవు ఓకేనా? బాయ్ చెప్పు, ఇంకా సిటీకి బాయ్ చెప్పా, కోనహాకి బాయ్ చెప్పు. మళ్ళీ వచ్చినావు నువ్వు. అరే నీ క్లోన్స్ ఎన్ని ఉన్నాయంట్రా సాస్కే? నువ్వు నరుటో ఏమన్నా అట్లా చేయనికి? నీకు హక్కు లేదు. ఓకే నువ్వు చావు నా కొడక, నువ్వు చావు. తెలుసుకొని చేయరా ఏదైనా. ఓకే కునాయి ఉంది ఏడా, తీసుకుందాం. అంటే కునాయిని పట్టుకొని చాలా రోజులు అయింది, అందుకే. ఇదైతే పేపర్ బాంబ్ అనుకుంటున్నా తెలిసి. అమ్మయ్యా ఇప్పుడు ఫైనలీ నా బ్లేడీ చంపేస్తాను. ఇంకా ఇద్దరిని చంపేస్తాను, నాకు ఇష్టం లేని క్యారెక్టర్స్ని. ఇదెవరో ఈడెవడో నాకు తెలీదు. కానీ నేను కార్ని ఎందుకో స్టీల్ చేయాలనిపిస్తుంది. స్టీల్ చేసేద్దాం ఇప్పుడు. కార్ని అయితే స్టీల్ చేయాలి మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిగు, నాకు కారు కావాలి కొంచెంసేపు. నువ్వు దిగు నాకు ఒక దిగు. వెళ్ళిపోదాం పని. ఇంకా నరుటం కొట్టిన అనుకుంటా వాడిని. క్యారెక్టర్ పెట్టి తెలియదు కానీ నరుటం కొట్టిన ఒకసారి, అందుకే వాడిని అయితే దొరికేసారు కదా రోడ్డు మీద. ఇంకా ఓకే ఇప్పుడు ఎక్కుతున్నాడు అబ్బా నా కార్ని. రే ఇది ఎక్కడ కూరండి నాకు అర్థం కాక అడుగుతాను నేను. ఇప్పుడు మనమైతే ఈ సిటీ నుంచి అయితే పరారైపోదాం. ఓకే సార్డా నిష్పెడతాను లేదు, ఎందుకంటే నువ్వు ఎవరిని ఏమనలేదు కాబట్టి. అంటే ట్రాష్ కూతురుగా కాబట్టి కొంచెం తర్వాత చూసుకుందాం నిన్ను. అంటే ఇప్పుడు మనమే తీసిపెడుతున్నాను నేను. అదే ఇక్కడ కొంచెం వారేటట్టుంది. ఓకే అందరు వచ్చేసారు అనుకుంటా. అంటే ఇప్పుడు 4th గ్రేడ్ నింజా వార్ అవుతుందా ఇక్కడ?